సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడు సెప్టెంబర్ నుంచి ఇయర్ ఎండింగ్ సినిమాల హడావిడి మొదలవుతుంది. వరుస పండుగలు, వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్ అలా వరుసగా పండుగ సీజన్ ఉండడంతో చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న అనుష్క నటించిన ఘాటి శివకార్తికేయన్ డబ్బింగ్ మూవీ మదరాసి రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఘాటి ఈసారి తప్పకుండా అదే వేటుకు రానున్నట్లు తెలుస్తుంది. మదరాసి సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇక ఈ టీవీ విన్ ఒరిజినల్ సినిమాగా నటిస్తున్న లిటిల్ హార్ట్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ నుంచి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 13న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందాపురి, దుల్కర్ సల్మాన్ సాహత్ జరా మారా సినిమాతో పాటు విజయ్ ఆంటోనీ డబ్బింగ్ సినిమా భద్రకాళి కూడా రిలీజ్ కానున్నాయి. వీటిలో కిష్కిందాపురి హాల్టర్ డ్రామాగా రానుంటే కాంత పీరియాడికల్ డ్రామాగా రానుంది. ఈ సినిమాలు ఇప్పటికే ప్రమోషన్ దశలో ఉన్నాయి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అవుతున్న తేజ సజ్జా మిరాయ్ మూవీ పాన్ ఇండియాలో థియేటర్ల అందుబాటును బట్టి సెప్టెంబర్ 12 లేదా సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ నెలాఖరులో రిలీజ్ కానున్న రవితేజ జాతర కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల లేట్ అవుతుంది. ఇక ఈ సినిమా కూడా సెప్టెంబర్ నెలాఖరున లేదంటే అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 23న ఎన్నో అంచనాలతో వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజీ రిలీజ్ కానుంది.